పిహెచ్సి నుంచి మెడికల్ కాలేజీల దాకా నిరంతర నిఘా, సర్కారు దవాఖానాల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్. సో మొత్తం నిఘా ఉంటుందండి. ఇక సో మొత్తం కూడా మెడికల్ కాలేజీలు అన్ని సర్కారు దవాఖానాలు మొత్తం మానిటరింగ్ చేస్తారు. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఏంది అనేది ప్రతిదీ తెలుస్తుంది. అంటే ఆపరేషన్ ఎన్ని సర్జరీలు అయినాయి, ఓపీ పేషెంట్లు ఎంతమంది, అంబులెన్స్ ఎట్లా పనిచేస్తుంది, ఉద్యోగులు ఎట్లా పనిచేస్తారు, డాక్టర్ ఎట్లా పనిచేస్తారు, ప్రతిదీ కూడా నిఘా పెడతా ఉన్నారు. సో చాలా మంచి నిర్ణయం ఇది. అటెండెన్స్ నుంచి సర్జరీల దాకా అన్ని మానిటరింగ్, అంబులెన్సులు, మందు నిల్వ, ఎక్విప్మెంట్స్ అన్ని లైవ్ అప్డేట్స్, ఓపీలు, ఇన్పేషెంట్లు, ఆపరేషన్ల వివరాలన్నీ రికార్డ్. కలెక్టర్లు, హెచ్ఓడీలు అధికారుల స్థాయిని బట్టి మానిటరింగ్ యాక్సెస్. ఇప్పటికే బయట రాష్ట్రాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ సిస్టమ్ సక్సెస్ మహారాష్ట్రంలో కూడా తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం. సో ఇది చాలా మంచి నిర్ణయమే ఇది. సో ఇక్కడ నిఘా పెట్టాలి. అదే దాంతోపాటు ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వాళ్ళు చాలా వరకు కూడా ఉద్యోగం చేసేది గవర్నమెంట్, జీతం తీసుకుంటారు. గవర్నమెంట్ డాక్టర్లు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఇక్కడ గంట పని చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో 2-3 గంటలు పని చేస్తూ ఉన్నారు. ఇక అక్కడ పోయి సర్జరీ చేస్తూ ఉన్నారు. సో దీన్ని మాత్రం నివారించాల్సిన అవసరం